సో చాలా మందికి ఎన్యూమరేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన నేపథ్యంలో కొంతమందికి ఆందోళన ఉంటుంది దట్ ఒకవేళ ఎన్యూమరేషన్ పత్రాలు బిఎల్ఓలు మా దగ్గరికి రాకపోతే మేము ఏం చేయాలి అనేటువంటి ఆందోళన చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ని నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ అవకాశం తీసుకుని. బికాజ్ చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఒకవేళ వాళ్ళు ఇక్కడ నివసించకుండా ఇప్పుడు కనుక అబ్రాడ్లో ఉన్నా, లేదంటే అందుబాటులో లేకపోయినా, లేదు బిఎల్ఓలు తమను రీచ్ అవ్వకపోయినా కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. సో మీకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒకవేళ మీకు గనక బిఎల్ఓస్ రాకపోతే మిగతా వేస్ ఎలా ఉన్నాయి అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒకవేళ నాకు ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే మనం ఏం చేయాలి అనే విషయం తెలుసుకుందాం. సో ఎన్యూమరేషన్ ఫారం బూత్ స్థాయి అధికారి ద్వారా అందుబాటులో ఉంచబడుతుంది. ఒకవేళ అది కనుక మనకు అందకపోతే ఒక వెబ్సైట్ ఉంటుంది, voters.eci.government.in. సో అక్కడి నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇంట్లో లేకపోయినా లేదా ఈ ఫారం మీ కుటుంబంలోని ఎవరైనా కూడా మేజర్ సభ్యునికి అందజేస్తూ ఉంటారనమాట. సో మీరు లేకపోయినా కూడా మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళకి అందజేస్తారు. ఒకవేళ ఓటర్కి ఎన్యూమరేషన్ ఫారం అనేది అంటే మీకు గనక అందకపోతే మాత్రం ceo.telangana.nic.in అనేటువంటి వెబ్సైట్లోకి మీరు వెళ్ళి అక్కడ బూత్ స్థాయి అధికారి అంటే బిఎల్ఓ ఫోన్ నెంబర్ అనేది ఆ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. మీ బిఎల్ఓ మీ బూత్ స్థాయి ఆఫీసర్ ఎవరనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. అతనికి మీరు సంప్రదించవచ్చు. లేదా ఈసీ నెట్ యాప్లో అంటే ECINET ఈ నెట్ యాప్లో అందుబాటులో ఉన్నటువంటి బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ ఆప్షన్ ద్వారా కూడా మీరు బిఎల్ఓని సంప్రదించవచ్చు. సో ఈ రెండు అంశాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, బిఎల్ఓ నెంబర్ అనేది వెబ్సైట్లో ceo.telangana.in అవైలబుల్గా ఉంటుంది. సో మీ బిఎల్ఓ నెంబర్ మీరు పొంది డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. లేదా బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ ఆప్షన్ నమోదు చేసుకుని అక్కడ క్లిక్ చేస్తే ఈసీనెట్ యాప్లో అలా కూడా మీరు బిఎల్ఓని సంప్రదించవచ్చు. ఒకవేళ నేను ఎన్యూమరేషన్ ఫారంను పూరించలేకపోతే ఏం చేయాలి? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒక్క హైదరాబాద్ GHMC లిమిట్స్లోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇంగ్లీష్లో ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేది వస్తున్నాయి అనమాట. మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఒక్క GHMC మినహా మిగతా అన్ని జిల్లాలకి కూడా తెలుగులోనే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అందరికీ కూడా తెలుగులోనే వస్తాయి. సో ఎవరు కూడా భాషతో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. అండ్ ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ సమయంలో బూత్ స్థాయి అధికారి ఫారంను ఎలా పూరించాలో మీకు చాలా క్లియర్గా బిఎల్ఓ వివరిస్తారు. ఆ తర్వాత కూడా ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంను మీరు గనక ఆ తర్వాత కూడా మీకు అర్థం కాక పూరించలేకపోతే బిఎల్ఓ ఓటర్ ఇంటిని తదుపరిసారి సందర్శించినప్పుడు ఫారం పూరించడంలో ఓటర్లకు సహాయం చేస్తారు. సో ఫస్ట్ టైం మీకు ఆయన హెల్ప్ చేస్తారు. అప్పటికి కూడా మీరు ఆ డీటెయిల్స్ని ఫిల్అప్ చేయకపోతే సెకండ్ టైం వస్తాను నేను, అప్పుడు మీకు క్లియర్గా వివరిస్తాను. ఈ లోపు ఈ డీటెయిల్స్ మీ దగ్గర పెట్టుకోండి అని బిఎల్ఓ మీకు చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది. సెకండ్ టైం ఖచ్చితంగా ఆయన విజిట్ చేస్తారు. విజిట్ చేసినప్పుడు మీకు సహకారం అనేది అందిస్తారనమాట. సో ఆ డౌట్ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇక SIR 2002 ఓటర్ల జాబితాలో నా పేరు ఇప్పటికే ఉందో లేదో నేను ఎలా తనిఖీ చేసుకోవాలి? జనరల్గా నేను ఇందాక మీకు చెప్తున్నట్లు 2002లో ఆల్రెడీ ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది జరిగింది. సో అందులో అసలు నేను చేసుకున్నానో లేదో మీకు కొంతమంది గుర్తుండొచ్చు, కొంతమంది గుర్తుండకపోవచ్చు. ఒకవేళ చేసుకున్నామని గుర్తున్నా కూడా ఆ డీటెయిల్స్ మీ దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా ఉండకపోవచ్చు. అప్పుడు ఎలా తనిఖీ చేయాలి అనే విషయానికి సంబంధించి ceo.telangana.nic.in ఈ వెబ్సైట్ లేదా voters.eci.gov.in ఈ రెండు వెబ్సైట్లో ఏదో ఒక వెబ్సైట్ సెర్చ్ చేసుకుని సెర్చ్ బై ఎలక్టర్స్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ని మనం ఉపయోగించుకుని మనకి తెలుస్తుంది అనమాట. సో ఆ ఆప్షన్ ఉపయోగించుకుని అందులో లాగిన్ అవగానే మన ఓటర్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. వాటిని PDF రూపంలో మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో దట్ మీకు లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్యూమరేషన్ ప్రక్రియలో మీకు మీ ఓటు ఉంటే ఆ డీటెయిల్స్ ఏంటి అన్ని కూడా ఒక PDF ఫార్మెట్లో ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీ దగ్గరికి వచ్చేస్తుంది. తద్వారా మీరు అవేర్ అవ్వచ్చు. అండ్ ఇక ఒకవేళ ఓటర్ 2024 పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేసినప్పటికీ అతని పేరు SIR 2002 ఓటర్ల జాబితాలో లేకుంటే ఏం చేయాలి? జనరల్గా 2002 ఓటర్ జాబితాలో తమ ఓటు అనేది లేకపోయినప్పటికీ కూడా 2024 పార్లమెంట్ రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో మనకు ఓటు వేసాము అని ఓటు వేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. బికాజ్ ఇన్ బిట్వీన్ ద టైంలో ఓటు రిజిస్టర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదా ఓటు కోల్పోయి మళ్ళీ అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఒకవేళ ఒక ఓటర్ పేరు 2002 ఓటర్ల జాబితాలో లేకపోతే ఆ సమయంలో వారు నమోదు చేసుకోవాలి లేదని అర్థం. సో అది అలానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటిప్పుడు వారు తమ తల్లిదండ్రులు లేదా నాయనమ్మ తాతయ్యల ఓటర్ వివరాలను సేకరించి సో మీరు అప్పుడు నమోదు చేసుకోకపోతే ఇప్పుడు ఫ్రెష్గా మీ గ్రాండ్ పేరెంట్స్ది డీటెయిల్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వివరాలు ఎన్యూమరేషన్ ఫారంలోని సంబంధిత కాలంలో మీరు ఇప్పుడు డీటెయిల్స్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఓటర్ బూత్ స్థాయి అధికారి సహాయం ఈ విషయంలో తీసుకోవచ్చు. ఆ వివరాలను బిఎల్ఓ మీకు గుర్తించడంలో సహాయపడతారనమాట. అంటే ఆ డీటెయిల్స్ని మీరు సేకరించాలి అంటే ఎలా సేకరించాలి, ఒకవేళ మీ దగ్గర అందుబాటులో లేకపోతే అనేది బిఎల్ఓ మీకు ఆ సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. ఎక్కడ దొరుకుతాయి ఎలా దొరుకుతాయి అనేది కూడా మీకు
అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది. సో నేను ఒక కొత్త ప్రాంతానికి మారినట్లయితే నా చిరునామాను ఎలా అప్డేట్ చేసుకోవాలి? జనరల్గా మనం ఓట్లు వేసేది ఒక చోట ఉంటే మనం ఉద్యోగాలు చేసేది ఒక చోట ఉంటాం, లేదా మైగ్రేట్ అవుతూ ఉంటారు చాలామంది బిజినెసెస్ పరంగా, లేదంటే ఒక ఊరు నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ క్వశ్చన్ తప్పకుండా వస్తుంది, కొత్త ప్రాంతానికి నేను మారితే కనుక అప్పుడు నా అడ్రస్ని ఎలా నేను అప్డేట్ చేసుకోవాలి అని. సో 2026 31 జూలై ముసాయిదా ప్రకారం ఓటర్ల జాబితా ప్రచురించబడిన తర్వాత చిరునామా మార్పులు చేసుకోవచ్చంట. అంటే యాజ్ ఆఫ్ ఈ ఇయర్లో ఇప్పుడు ప్రచురితం అనేది, అంటే ఈ సర్వే అంతా కూడా 24 జూలైతో అయిపోతుంది. 31వ తారీఖున ప్రచురితం అనేది అవుతుంది అనమాట. ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓటర్ల జాబితా డీటెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ ఫామ్ అనేది నమోదు ముసాయిదా ఓటర్ల జాబితా డీటెయిల్స్ అనేవి కూడా 31st జూలైలో రిలీజ్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఫారం 8 ద్వారా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 31st వాళ్ళు ముసాయిదా ప్రిపేర్ చేసి రిలీజ్ చేసిన తర్వాత, ప్రచురణ చేసిన తర్వాతే మీకు అప్గ్రేడేషన్కి అవకాశం ఉంటుందన్నమాట. సో బిఎల్ఓ సందర్శించిన సమయంలో ఓటర్ ఇంట్లో అందుబాటులో లేకుంటే అతను ఎన్యూమరేషన్ ఫారంను ఎలా సమర్పించవచ్చు? సో ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలను పూరించడానికి ఓటర్ స్వయంగా అందుబాటులో లేనట్లయితే ఓటర్ తరపున కుటుంబంలోని ఏదైనా వయోజన సభ్యుడు ఎన్యూమరేషన్ ఫారంను పూరించి సంతకం చేసి సమర్పించవచ్చంట. సో మనం లేకపోయినప్పటికీ మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఆ డీటెయిల్స్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసి వాళ్ళు సమర్పిస్తే బిఎల్ఓ స్వీకరిస్తారు. బట్ ఆథరైజ్డ్ సర్టిఫికేట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మనం సమర్పించాల్సి ఉంటుంది బిఎల్ఓకి, తద్వారా తను యాక్సెప్ట్ చేస్తాడనమాట. సో ఆ డీటెయిల్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో నేను ఎన్యూమరేషన్ ఫారంలో సవరణలు చేయవచ్చా లేదా బూత్ స్థాయి అధికారి నుండి కొత్త ఎన్యూమరేషన్ ఫారంను పొందాలా? సో కొత్త ఫారంను పొందేందుకు ఎటువంటి నిబంధన కూడా లేదనమాట. ఏవైనా సవరణలు ఉంటే ఆ ఎన్యూమరేషన్ ఫారంలోనే సవరించి నా సమాచారాన్ని స్పష్టంగా ఖచ్చితంగా రాసి బూత్ స్థాయి అధికారికి ఇవ్వాలి. సో ఒక్కసారి మీకు ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చిన తర్వాత మీరు ఫిలప్ చేసేసిన తర్వాత అందులో ఏమైనా చేంజెస్ ఉంటే ఆ ఫామ్లోనే మీకు చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పితే మీరు కొత్త ఫామ్ని అడగడానికి ఎటువంటి నిబంధన కూడా ఇందులో లేదు. సో బీ కేర్ఫుల్ వైర్ ఫిల్లింగ్ అప్ ద డీటెయిల్స్. మీరు డీటెయిల్స్ని ఫిలప్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి. మళ్ళీ ఒక్కసారి సవరణలు ఏమన్నా ఉన్నా కూడా అదే ఫారంలో మీరు సవరించేటట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుని రాసుకుంటూ ఉంటే మంచిది. బికాస్ కొత్త ఫామ్ అనేది మీకు ఇవ్వడం జరగదు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎన్యూమరేషన్ ఫారంను సమర్పించడానికి ఆధార్ నెంబర్ను అందించడం తప్పనిసరి అయిందా? నేను అన్నట్లుగా ఆధార్ నెంబర్ అనేది మీ ఇష్టం. సో మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లేదు, ఎన్యూమరేషన్ ఫారంలో ఆధార్ నెంబర్ను అందించడం ఖచ్చితంగా ఆప్షనల్, అంటే ఐచ్ఛికం. ఖచ్చితం కాదు, ఐచ్ఛికం. సో మీ ఇష్టం, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోయినా కూడా చల్తా హై. ఇక నా ఎన్యూమరేషన్ ఫారంలో ముద్రించిన ఫోటో తప్పుగా ఉంటే లేదా పాతదైతే నేను ఏం చేయాలి? సో ఒకవేళ నేను మీకు ఎన్యూమరేషన్ ఫారంలో చూపించాను, పైన మనం ఫోటోలను ఇవ్వాల్సి ఉంటుంది, పాత ఫోటో, కొత్త ఫోటో. అందులో కేటాయించిన స్థలంలో ఇటీవల తీసుకున్నటువంటి ఫోటోను, అంటే పాత ఫోటో కనుక కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటే లేదా ఎలక్టరల్ పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి దాంట్లో ఫోటో క్లారిటీ లేకపోతే లేటెస్ట్ ఫోటోని మీరు అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది, కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించాల్సి ఉంటుంది. సో ఫారంలను పంపిణీ చేసిన తర్వాత బూత్ స్థాయి అధికారులు పూరించిన ఫారంలను సేకరించడానికి ఎంత సమయం పడుతుంది? సో వాళ్ళు ఖచ్చితంగా బూత్ స్థాయి అధికారులు 3 సార్లు మిమ్మల్ని విజిట్ చేస్తారు, మీ దగ్గరికి వస్తారు. ఇది ఖచ్చితంగా 24 జూలై లోపు ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఒకవేళ 3 సార్లలో కూడా మీరు అవైలబుల్గా లేకపోయినా మరొకసారి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా, లేదంటే కరెక్షన్స్ ఏమైనా ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా బిఎల్ఓని ఫోన్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఆ డీటెయిల్స్ కన్ఫర్మేషన్, మీరు ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. తద్వారా ఈ ప్రక్రియ 24 లోపే పూర్తి కావాల్సి ఉంటుంది. అది ఒకటి గుర్తెరగండి. ఇక 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్ ఇప్పుడు ఓటర్ల జాబితాలో తన పేరును చేర్చడానికి దరఖాస్తు చేసుకోవచ్చా అంటే ఎస్. మీకు 18 ఏళ్ళు ఖచ్చితంగా నిండితే కనుక చేసుకోవచ్చు. కానీ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కొత్త ఓటర్ బూత్ స్థాయి అధికారి ఇచ్చే ఫారం 6తో పాటు నమోదు కొరకు డిక్లరేషన్ ఫారంను కూడా పూరించాల్సి ఉంటుందంట. సో ఖాళీ ఫారంలను బిఎల్ఓ అందిస్తూ మీరు అడగగానే మీ డీటెయిల్స్ని బట్టి, మీ ఏజ్ని బట్టి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఈ ఫామ్స్ అన్నింటినీ అందిస్తారు. ఆయన వివరిస్తారు కూడా మీరు ఏ ఫామ్స్ని ఎలా ఫిలప్ చేయాలని. సో అలా ఫిలప్ చేసేసి ఆయనకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా ఈ సంవత్సరంలో ఆ తర్వాత నాకు 18 ఏళ్ళు నిండితే నేను పేరు చేర్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? ఒకవేళ ఇంకా 17 రన్నింగ్లో ఉన్నాను అని చాలామంది చెప్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి సంబంధించే ప్రశ్న. సో వాళ్ళు ఓటర్ జాబితాలో పేరు చేర్చడం కోసం 1/10/2026 నాటికి 18 సంవత్సరాల వయసు వచ్చే ఓటర్లు కూడా
ఇంటింటి గణన కోసం వచ్చినప్పుడు పూర్తిస్థాయి అధికారికి నుండి ఫారం 6 మరియు డిక్లరేషన్ ఫారంను పొంది సమర్పించవచ్చు. సో 10వ నెల, ఈ సంవత్సరం 10వ నెల 1వ తారీఖు కల్లా, అంటే అక్టోబర్ 1 కల్లా మీరు 18 ఏళ్ళు మీకు నిండితే కనుక ఖచ్చితంగా మీరు ఈ ఎన్యూమరేషన్ ఫారమ్స్ని తీసుకుని ఫార్మ్ 6 ద్వారా మీ వయసుని ధృవీకరించుకుని నమోదు చేసుకోవచ్చు మీ ఓటర్ని. సో ఎర్లీగా యాక్సెస్ వస్తుంది మీకు ఓటర్ ఐడి అనేది. ఇక ఎన్యూమరేషన్ ఫారం పూరించడంలో లేదా ఓటర్ల వివరాలను వెతకడంలో సమస్యలు ఎదురైతే నాకు ఎక్కడ సహాయం లభిస్తుంది అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మీ డీటెయిల్స్ కనుక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఆ డీటెయిల్స్ ఎక్కడి నుంచి పొందాలి అనేది ఇబ్బంది పడితే కనుక ఈ వెబ్సైట్ ఉంటుంది. ఒకవేళ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది 1950 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ అది కాదు, ఫోన్ నెంబర్ ద్వారా నేను వివరాలకు తెలుసుకోలేకపోతున్నాను అంటే కనుక, ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఇష్యూస్ వస్తున్నాయని అంటే కనుక మీరు వెబ్సైట్కి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా voters.eci.gov.in అనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఈసీనెట్ యాప్లో బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ యాజ్ ఏ సెట్ మీ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకోవడానికి ఇది ఒక ఫ్రీ యాక్సెస్ అనమాట. బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ చేసుకుంటే ఆయన డైరెక్ట్గా ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోండి, ఆయన మీకు అందుబాటులోకి వస్తాడు. ఇక ఆన్లైన్ ఎన్యూమరేషన్ ఫారంను పూరించే విధానం ఏమిటి? సో జనరల్గా ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ ఫారమ్స్ని పూరించేటువంటి అవకాశం ఈసీ మీకు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. సో ఈసీ voters.eci.gov.in అనేటువంటి ఆన్లైన్ వెబ్సైట్లో ఎన్యూమరేషన్ ఫారంను పూరించడానికి మనకి ఒక నిబంధన అనేది చేర్చింది. సో ఓటర్లు తమ నమోదైనటువంటి మొబైల్ నెంబర్ లేదా ఓటర్ కార్డు నెంబర్ని ఉపయోగించి పోర్టల్లోకి లాగిన్ అవ్వచ్చు. అయితే మనకు ఉన్నటువంటి ఓటర్ కార్డు కానీ, ఓటర్ కార్డు నెంబర్ కానీ, లేదంటే మొబైల్ నెంబర్తో కూడా మనం లాగిన్ అవ్వచ్చు. అయితే ఆ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని నమోదు చేయడం ద్వారా తమను తాము ధృవీకరించుకోవచ్చు అంట. మన మొబైల్కి ఒకవేళ ఈ ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ కనుక రెండు కూడా ఇంటర్ కనెక్షన్గా ఉంటే ఒక ఓటీపీ అనేది మనకు వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీరు ధృవీకరించుకుని అందులోకి లాగిన్ అవ్వచ్చు. అక్కడ ఫిల్ ఎలిమినేషన్ ఫామ్ అనేది ఒకటి వస్తుంది, అక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయొచ్చు. సో ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఓటర్ కార్డుకి ఫోన్ నెంబర్ అనుసంధానమై ఉంటే కనుక ఇది చాలా పోర్టల్లో ఈజీగా మీకు ఆ డీటెయిల్స్ అనేవి నిక్షిప్తం చేయడానికి ఈజీ అవుతుంది. సో ఇలాంటి ప్రక్రియలు ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆన్లైన్ ద్వారా సార్ 2002లో నా తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యల వివరాలను నేను ఎలా కనుగొనగలను? ఇది చాలా పెద్ద ప్రశ్న యాక్చువల్లీ. ఎందుకంటే సార్ 2002లో తల్లిదండ్రులను లేదంటే నాయనమ్మ, తాతయ్యలు, గ్రాండ్ పేరెంట్స్ వివరాలను తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారిక వెబ్సైట్ ceo.telangana.nic.in అనేటువంటి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. సెర్చ్ బై నేమ్ లేదా సెర్చ్ బై ఎపిక్ నెంబర్, ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ద్వారా కూడా మీరు ఆ డీటెయిల్స్ని సెర్చ్ చేయొచ్చు. ఆప్షన్ని సెర్చ్ చేసి ఆ డీటెయిల్స్ మీరు పొందగలుగుతారు. సో ఇక ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. సో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మాకు కామెంట్ రూపంలో చేయండి. అధికారులని సంప్రదించి మేము మీకు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఓటర్ లేదా అతని కుటుంబం మొత్తం ఊర్లో లేకపోతే, అందుబాటులో లేకపోతే ఫారంని ఎలా సమర్పించవచ్చు? నేను ఇందాక అన్నా కదా, మీరు కనుక అందుబాటులో లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా అవైలబుల్గా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు సమర్పిస్తే సరిపోతుంది. డీటెయిల్స్ అన్ని మీకు ఆల్రెడీ చెప్పా కదా. సో అలా గనక ఊరంతా, అంటే ఊర్లో ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఊరు వెళ్తే లేదా అందుబాటులో లేకపోతే అప్పుడు మొత్తం ఎవరైనా సరే కుటుంబ సభ్యులకు సంబంధించి ఊర్లో లేకపోతే వారు ఆన్లైన్ ఎన్యూమరేషన్ ఫారంను సమర్పించే ఆప్షన్ అయితే ఉపయోగించుకోవచ్చు. ఆన్లైన్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా అందరివి పొందుపరచవచ్చు. సో voters.eci.gov.in అనేటువంటి వెబ్సైట్ని యాక్సెస్ చేసుకుని మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా మీరు అందులోకి లాగిన్ అయ్యి సో ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఫిజికల్గా లేకపోయినప్పటికీ ఆన్లైన్లో ఫిల్అప్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు మీ నివాస స్థలంలో భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రక్రియని ఈజీగా పూర్తి చేసేటువంటి అవకాశం లభిస్తుంది. సో ఎన్యూమరేషన్ ఫారంలను తిరిగి ఇవ్వకపోతే, అంటే మనం రిటర్న్ చేయకపోతే ఏమవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. యాక్చువల్లీ మనం యాబ్సెంట్ కానీ, డెత్ కానీ, షిఫ్టెడ్ కానీ లేదా డబల్ మనకి రెండు ఉంటే కనుక మనం రిటర్న్ ఇవ్వం. సో ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారంను పూరించి సంబంధిత బూత్ స్థాయి అధికారికి తిరిగి ఇవ్వవలసిందిగా అభ్యర్థించడం అయింది. సో ఖచ్చితంగా మనం రిటర్న్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా తిరిగి రానిచో ఓటర్లకు సంబంధించి గైర్హాజరు, మరణించడం లేదా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం లేదా బహుళ నమోదు వంటి కారణాలను బూత్ స్థాయి అధికారి సమీపంలోని ఓటర్లను విచారించి గుర్తిస్తారనమాట. సో బిఎల్ఓ ఈ రకమైనటువంటి ఎంక్వైరీ అనేది చేస్తారు. సో అప్పుడు వాళ్ళ పేర్లు ఆ జాబితాలో, అంటే ముసాయిదా జాబితాలో చేర్చబడవు. ఏదైతే 31 జూలైలో ప్రచురితం అవుతుందో ఆ లిస్ట్లో అనేది వీళ్ళ పేర్లు అనేవి ఉండవన్నమాట. సో మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆ ఎన్యూమరేషన్ పత్రాలు అనేవి రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ఓటర్ ఎప్పుడు పత్రాలను సమర్పించాలి అండ్ సమర్పించాల్సినటువంటి పత్రాలు ఏంటివి అనేది నేను మీకు కింద ఒక వీడియోలో సపరేట్గా చెప్పాను క్లియర్గా. సో ఆ పత్రాలన్నింటినీ కూడా సపరేట్గా మీరు ఖచ్చితంగా
మీ దగ్గర పొందుపరచుకోవడం చాలా మంచిది. సో ఇలా ఓటర్కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ పత్రాలకు సంబంధించినటువంటి మీకు ఏమైనా FAQs ఉంటే చాలామందికి చాలా ప్రశ్నలు వస్తాం అనేది సహజం. సో అటువంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం నేను మ్యాక్సిమం అడ్రస్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డీటెయిల్స్ మీకు కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. తద్వారా మేము అధికారుల్ని సంప్రదించి మీ డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.